గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు చీప్ అండ్ బెస్ట్ బర్గర్ చేసుకుందాము. చికెన్ స్నిజిల్ అంటారు కదా దీన్ని. చికెన్ స్నిజిల్ని ఒక 12 మినిట్స్ ఎయిర్ ఫ్రై చేసుకున్నాను. ఒక బన్ తీసుకున్నాను, ఒక టమాటో స్లైస్, కొన్ని స్లైస్డ్ ఆనియన్స్, 2 బీట్రూట్ స్లైసెస్, చీజ్, కొద్దిగా అంటే అలపీనోస్ మీ ఇష్టము. అలపీనోస్ పిల్లలు ఉంటే వేయకండి. బర్గర్ సాస్, గార్లిక్ డిప్ తీసుకున్నాను. సో బన్ కట్ చేసినాను హాఫ్కి, చికెన్ స్నిజిల్ పెట్టేసేసి తర్వాత చీజ్ పెట్టినాను, తర్వాత బీట్రూట్, టమాటో, ఆనియన్స్, అలపీనోస్ పెట్టేసిన తర్వాత దీనిలో ఇప్పుడు అసెంబుల్ చేసిన తర్వాత గార్లిక్ డిప్ తీసుకొని కొద్దిగా గార్లిక్ డిప్ బర్గర్ అప్ సైడ్లా మొత్తం స్ప్రెడ్ చేసినాను. స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం బర్గర్ సాస్ వేసినాను. బర్గర్ సాస్ వేసి బర్గర్ సాస్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసినాను. స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ స్ప్రింకిల్ చేసిన అనమాట. సాల్ట్ అండ్ పెప్పర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత దీన్ని బర్గర్ని మంచిగా పెట్టేసేసి రెండింటిని మంచిగా పెట్టేసి దాన్ని కట్ చేసిన అనమాట మధ్యలో నుంచి. ఎందుకంటే ఇది ఎవరికి తెలియద్దు అనమాట. మనం $2 $3 చేసేసినామని చూసిన వాళ్ళకి ఎట్లా అనిపించాలంటే అబ్బా ఎంత ఎక్స్పెన్సివ్ బర్గర్ అమ్మా అనుకోవాలా, అట్లా అనమాట. ఇది మనం చేసేది ఒక $2-3 లోపలనే. ఈ చూసినరా, దీన్ని కట్ చేయాలి. కట్ చేయడం వల్ల దీన్ని ఎవరు గుర్తుపట్టలేరు, ఇది జస్ట్ $2 బర్గర్ అనేసి. అయితే ఇట్లా కట్ చేసిన తర్వాత దీని లోపల ఒక స్ట్రాబెర్రీ కట్ చేసి పెట్టినాను. దానికి అది ఎంత మంచిగా షో కనిపిస్తుంది అనమాట, అబ్బా అన్నట్టుగా. ఇది మా పుష్పక్ అనమాట. ఇంకా మా పుష్ప ఇక్కడ కూర్చొనేసేసి మంచిగా తింటున్నాడు, కొండలు గుట్టలు అన్నీ చూసుకుంటా. ఇదేమో మా జిమ్మిగాని కుక్క మెక్క. ఇక మేము కొండల మధ్యలో ఉంటాం అబ్బా. మా ఇల్లు పల్లెటూరు కదా, మేము పల్లెటూరు వాళ్ళం కదా. అయితే ఇట్లా ఈ కొండలలో ఉంటాము. ఇక మా పుష్పనేమో మంచిగా ఇక తింటున్నాడు. ఇక ఆ ట్రక్కులు అవి ఇవి రిపేరింగ్ చేసిండు, జరసేపు అలసిపోయిండు, కూర్చున్నాడు, తింటుండు. చూడము, ఇవేమో నేను వెజిటేరియన్ కదా, స్ప్రింగ్ రోల్స్ తింటున్నా. ఇక ఆయననేమో అవి తింటుండ అనమాట. ఇక నమస్తే.